ఇప్పుడే 'హరిహర వీరమల్లు' సినిమా చూసొచ్చా. 5 ఇయర్స్ డిలేడ్ ప్రాజెక్ట్. డైరెక్టర్ 'క్రిష్' గారు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, షూట్ ఆగిపోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం, ప్రమోషన్స్ లేట్, వీఎఫ్ఎక్స్ కంటెంట్ డిలే, డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ, థియేటర్ ఇష్యూస్ ఇలా ఒక స్టార్ హీరో సినిమా ఆల్మోస్ట్ స్టెల్వ్ అయ్యే స్టేజ్ నుండి హమ్మయ్య! ఫైనల్లీ రిలీజ్ అవుతుందిరా బాబు అనే స్టేజ్‌కి తెచ్చిన సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా ప్రమోషనల్ కాంటెంట్‌లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రమోషనల్ కాంటెంట్ ఎక్సైటెడ్ మీ. 'క్రిష్' గారు వదిలేసినప్పుడే నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. 0 అంటే 0 ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకి వెళ్ళా. అంటే నన్ను 2½ అవర్స్ థియేటర్‌లో కూర్చోబెట్టి టైమ్ పాస్ చేయించినా చాలు అనుకోని కూర్చున్నా. కానీ సినిమా చూసాక చెప్తా. ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఎండ్ అయ్యే టైంకి 212K కాస్త 214K చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. 'హరిహర వీరమల్లు' ఒక దొంగ. అతనికి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించమని ఆర్డర్ వస్తుంది. కోహినూర్‌ని ఎందుకు దొంగిలించమన్నారు? మన వీరమల్లు దొంగగా ఎందుకు మారాడు? ఇతని లైఫ్‌లోకి పంచమి ఎలా వచ్చింది? ఫైనల్లీ ఔరంగజేబ్‌ని ఓడించాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ సినిమాకి ఎవరైనా మనస్ఫూర్తిగా న్యాయం చేశారు అంటే అది కీరవాణి గారు మాత్రమే. సేవ్ చేయడానికి మాక్సిమం ట్రై చేశారు. ఎలివేషన్ సీన్స్‌లో, ఎమోషనల్ సీన్స్‌లో ఆయన బెస్ట్ ఇచ్చారు. 'అసురహరణం' సాంగ్ అయితే ప్యూర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఈస్ గుడ్. ఎస్పెషల్లీ చౌకీతానా సీన్‌లో చాలా బాగుంటారు. అండ్ అక్కడే 'అసురహరణం' సాంగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ అని ఎందుకంటున్నా అంటే అది నెగెటివ్స్‌లో చెప్తా, వెయిట్ చేయండి. 2 యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ చార్మినార్ సీన్ ఒకటి అండ్ చౌకీతానా యాక్షన్ ఎపిసోడ్ ఒకటి. వేరే లెవెల్ ఉన్నాయి అనట్లేదు కానీ ఉన్న సినిమాలో కొద్దిగా బాగున్నవి అవే అనిపించాలండి. డైరెక్టర్ 'క్రిష్' గారు అనుకున్న స్టోరీ లైన్ బాగుండింది. సనాతన ధర్మాన్ని సేవ్ చేసే ఫ్యామిలీ నుండి ఒక పర్సన్ కోహినూర్ కోసం వెళ్తాడు. తన జర్నీని చాలా బాగా చూపించే ఛాన్స్ ఉండింది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. వీఎఫ్ఎక్స్ కుక్కరాడు భయ్యా. బేసిక్‌గా రివ్యూస్‌లో ఇలాంటి పదాలు చాలా రేర్‌గా మాత్రమే వాడతాము. సారీ, రేర్‌గా కూడా వాడను. అలాంటిది నేను అలాంటి పదం వాడాల్సి వచ్చిందంటే జస్ట్ అండర్‌స్టాండ్ వీఎఫ్ఎక్స్ ఎంత వరస్ట్‌గా ఉందో. బాబోయ్! ఆ సెకండ్ హాఫ్ వీఎఫ్ఎక్స్ అయితే ఇంకా నా మైండ్ అలా ఆహానే తిరుగుతుంది. నైట్ కల్లోకి కూడా వస్తాయేమో విజువల్స్. దేవుడి ఫోటో పక్కన పెట్టుకొని పడుకోవాలి. వీళ్ళు చెప్పిన బడ్జెట్‌కి అక్కడ నేను స్క్రీన్ మీద చూసిన విజువల్స్‌కి అస్సలు మ్యాచింగే లేదు భయ్యా. హానెస్ట్‌గా చెప్తున్నా. నాకు తెలిసిన 'కైన్ మాస్టర్' ఎడిటర్స్ ఇంతకంటే బాగా ఎడిట్ చేస్తారు విజువల్ ఎఫెక్ట్స్. 'కైన్ మాస్టర్' అంటే గుర్తొచ్చింది. సెకండ్ హాఫ్‌లో యజ్ఞం దగ్గర వచ్చే ఫైర్ వీఎఫ్ఎక్స్ అయితే 'కైన్ మాస్టర్‌లోనే చేసారేమో' అని డౌట్ కూడా వచ్చిందండి కంప్లీట్‌గా. కంప్లీట్ సెకండ్ హాఫ్ ఒక బ్లూ స్క్రీన్ ఏసి ఫస్ట్ వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్‌తో ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకొని నీ మొహాలకి ఇదే ఎక్కువరా అని మన మొహాన కొట్టారనమాట. ఇంకా క్లైమాక్స్ వీఎఫ్ఎక్స్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. 'కైన్ మాస్టర్' ఓపెన్ చేయి. ఒక స్మోక్ ఎఫెక్ట్ కొట్టు. ఒక లైటింగ్ ఎఫెక్ట్ కొట్టు. ఒక స్టార్మ్ ఎఫెక్ట్ కొట్టు. అయిపాయే. అదే క్లైమాక్స్ వీఎఫ్ఎక్స్. ఏంట్రా 200 కోట్లు పెట్టాం. 5 ఇయర్స్ తీసాం. పెద్ద పెద్ద వీఎఫ్ఎక్స్ కంపెనీస్‌ని హైర్ చేసుకున్నాం అన్నారు కదరా! ఏమైందిరా? నాకు అర్థం కాలేదు. ఇంకా మేజర్ హైలైట్ ఏంటో తెలుసా? ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే 15 మినిట్స్‌కి ఒకటి మారుతా ఉంటది. నాకు అర్థం కాక అడుగుతున్నా భయ్యా. కళ్యాణ్ గారు ఆ లైట్ బియర్డ్ లుక్‌లో ఎంత బాగున్నారో తెలుసా? సెకండ్ హాఫ్ అంతా అదే లుక్ పెట్టినప్పుడు ఫస్ట్ హాఫ్ కూడా అదే చేసుండుంటే అయిపోయేదిగా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి నో బియర్డ్ లుక్కే అనుకుని ఉంటారు. బట్ ఆయన 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ సైమల్టేనియస్‌గా చెయ్యాలిగా. సో, ఊరికే బియర్డ్ తీయడం, పెంచడం అంటే కాని పని. సో, ఏదో ఒకట్లనే కానించేశారు. అసల బియర్డ్ లేని లుక్స్‌లో అయితే కొన్ని షాట్స్‌లో చాలా డల్‌గా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ కనీసం కూర్చోగలిగాం భయ్యా. సరే, రూ. 750 పెట్టి టికెట్ కొనుక్కొని పవన్ కళ్యాణ్ గారి సినిమాకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ అట్‌లీస్ట్ కూర్చోబెట్టాడు. సెకండ్ హాఫ్‌లో అయితే పవన్ కళ్యాణ్ కూడా కూర్చోబెట్టలేకపోయాడు. అసలు ఒక పర్పస్‌తో స్టార్ట్ అయిన సినిమా ఇంటర్వెల్‌కి మెయిన్ కాన్ఫ్లిక్ట్ రివీల్ అవుతుందనమాట. సరే, ఆ కాన్ఫ్లిక్ట్‌ని కంప్లీట్ చేసినా బాగుండేది. కానీ సంబంధం లేకుండా నానా సంతంతా తెచ్చి ఏటేటో తీసుకెళ్ళి ఒక బ్యాడ్ క్లైమాక్స్‌తో ఇంకా సినిమా అయిపోయిందిరా, కాన్ఫ్లిక్ట్ లేదు, బొక్క లేదు. నెక్స్ట్ పార్ట్‌లో చూసుకోండి అని పార్ట్ 2 ఏసేసారు. అది ఎప్పుడొస్తదో తెలీదు. సారీ, వస్తదో రాదో కూడా తెలీదు. ప్రొడక్షన్ డిజైన్ కూడా బిలో పారే భయ్యా. వీళ్ళు ఏమైనా అంటే ఇదొక పీరియడ్ ఫిల్మ్. మేము సెట్స్ ఏసాం, బడ్జెట్ పెట్టామంటున్నారు. సెట్స్, 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 సెట్స్ లాగానే కనిపిస్తే ఇంకా మీరేసిన సెట్స్‌కేం అర్థం ఉందండి చెప్పండి. ప్రతీదీ ఇట్స్ క్లియర్‌లీ విజిబుల్. నేను పైన చెప్పిన 2 సీన్స్ కాకుండా మిగతా యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఉన్న యాక్షన్ కొరియోగ్రఫీ అయితే బిలో పార్ ఉన్నాయండి. నాకు అర్థం కావట్లేదు. సరే, పవన్ కళ్యాణ్ గారికి కరాటే వచ్చు. ఎంతసేపు వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఈయన వాళ్ళని తోసేస్తాడు. తోసేసి ఒక పోజ్ పెడతాడు అంతే. ఇంకా మేము విజిల్స్ వెయ్యాలి. ఒకసారి వేస్తాం. 2 సార్లేస్తాం. ఇంకెన్ని సార్లురా ఒకటే షాట్‌ని తిప్పి తిప్పి మా కాలంలో కొక్కుతారు. నాకు అర్థం కాలేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయా భయ్యా. పవన్ కళ్యాణ్ గారివి
2-3 షాట్స్ ఉంటాయి. అవి చాలు ఈ టీమ్ ఆడియన్స్‌ని ఎంత గ్రాంటెడ్‌గా తీసుకున్నారో చెప్పడానికి. షాట్స్ అంటే బాడీ ఎవరిదో ఉంటది. దానికి పవన్ కళ్యాణ్ గారి హెడ్ అతికించారన్నమాట. ఇంక ఎమోషనల్ సీన్స్ అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వదు. హీరో వదిలేసాడు, డైరెక్టర్ వదిలేసాడు, టీమ్ వదిలేసింది. వాళ్ళకి ఎమోషన్స్ లేనప్పుడు సినిమాలో ఎమోషన్స్ ఏం వర్క్ అవుతాయిలే. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్. పవన్ కళ్యాణ్ గారిది ఆల్రెడీ చెప్పేసాగా. ఇన్ ఫ్యూ సీన్స్ హి లుక్డ్ సో గుడ్ అండి. మిగతా అదర్‌వైజ్ ఓకే. కానీ 5 ఇయర్స్ టైమ్ డెడికేట్ చేసేంత రోల్ ఏం కాదు. బాబీ డియోల్ ఈస్ డీసెంట్ ఇన్ హిస్ రోల్. బట్ ఆయన లిప్ సింక్ వల్ల నేను పెద్దగా ఆయన ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేయలేకపోయా. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది భయ్యా చెప్పు అంటే నచ్చలేదు భయ్యా. సినిమా మొత్తం మీద ఒక్క 2-3 సీన్స్ మినహాయించి నాకు ఏది వర్క్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ పెట్టి ఏం చూపించినా చూసేస్తారని గ్రాంటెడ్‌గా తీసుకొని తీసిన సినిమా. నా వల్ల కాలేదు సార్. సెకండ్ హాఫ్ వీఎఫ్ఎక్స్ అయితే వాకౌట్ చేసే రేంజ్‌లో ఉంది. ఇంత హార్ష్‌గా చెప్తున్నా అంటే మీరే చూసొచ్చి మాట్లాడండి. బూతులే ఉంది. తర్వాతన్నా తిట్టుకోవచ్చు. ఈరోజు ఈవినింగ్ మన సెకండ్ ఛానల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్‌లో ఇన్ డీటెయిల్ డిస్కషన్ వీడియోతో మళ్ళీ వస్తా. కామెంట్స్‌లో లింక్ ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.